Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తున్నాయి. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని భావిస్తే ఎవరినైనా అడ్డు తొలగించుకునేందుకు వెనకాడడం లేదు. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. భార్య వేరే వ్యక్తితో చనువుగా ఉండడాన్ని ప్రశ్నించిన ఓ వివాహిత తన భర్తనే అంతమొందించేసింది. భర్త మర్మాంగంపై దాడి చేసి గొంతు నులిమి కట్టుకున్న వాడిని కడతీర్చింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. ఈ కేసు వివరాలని సిఐ ధనుంజయరావు, ఎస్ఐ వెంకటరమణ వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సాలూరు మండలం జిగిరాం గ్రామానికి చెందిన చింతల తిరుపతి 20 ఏళ్ల నుంచి సాలూరు పట్టణంలోని బంగారమ్మపేటలో స్థిరపడ్డారు. అక్కడే లారీ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి తల్లి అప్పలమ్మ, భార్య సుగుణ, కూతురు, కొడుకు ఉన్నారు. ఈ నెల 17వ తేదీన అర్ధరాత్రి తిరుపతి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నాడు. అతని తల్లి, ఇతర కుటుంబ సభ్యులు గుర్తించి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తిరుపతి ఒంటి మీద గాయాలు ఉండడంతో అనుమానం వచ్చి తల్లి అప్పలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 18వ తేదీన మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా భార్య సుగుణను ఎంక్వైరీ చేశారు. అక్కడే అసలు విషయం బయటపడింది. ఆమెకు గత కొన్ని రోజులుగా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. దీనిపై భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరిగేవని తెలుసుకున్నారు. భర్త అడ్డు తొలగిస్తే తనకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చని భావించింది భార్య. ఎలాగైనా తన్ను అంతం చేయాలని ప్లాన్ వేసింది. బుధవారం తిరుపతి మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చిన భర్తతో ప్లాన్ ప్రకారం గొడవ పడింది. గొడవ కాస్త పెద్దదైంది. తిరుపతి మర్మాంగాలపై దాడి చేసింది. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం ఇంట్లో ఏమీ తెలియనట్టుగా నటించింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఓ నిండు ప్రాణం తీసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.